హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నితిన్ కొల్లూరు. ఇంతవరకు కూడా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ అలానే నేను పెట్టే ప్రతి అప్డేట్ కూడా మీ దగ్గర రావాలనుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. సో నేను పెట్టే ప్రతి అప్డేట్ కూడా మీ దగ్గర అయితే వస్తుంది. ఓకేనా? ఆలస్యం చేయకుండా ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇంకా ఎవరైనా మన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ గ్రూప్స్లో జాయిన్ అవ్వాలన్నట్టయితే వెంటనే అయితే జాయిన్ అవ్వండి. అక్కడైతే నేను ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ కానీ ఏమైనా నా దగ్గర ఉన్నట్టయితే మీకు షేర్ చేస్తూ ఉంటాను. అండ్ నోటిఫికేషన్స్ రాకపోయినా వచ్చినా మీకు అయితే వీడియోస్ అయితే మీకు అక్కడ దొరుకుతూ ఉంటాయి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు డిప్లొమా ఫైనల్ ఇయర్ వాళ్ళకి సంబంధించి మైక్రో కంట్రోలర్స్ అయితే ఎగ్జామినేషన్ ఉంది. ఎగ్జామినేషన్ అనేది, సో ఆ మైక్రో కంట్రోలర్స్లోని ఏవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఏ క్వశ్చన్స్ చదువుకుంటే ఈజీగా పాస్ అవ్వచ్చు అని మనమైతే ఈరోజు వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో ప్రతి ఒక్క క్వశ్చన్ కూడా నేను చెప్తాను, వీడియో పాజ్ చేసుకుంటూ మీరైతే మీ నోట్స్లోని రాసుకోవడానికి ట్రై చేయండి. ఎగ్జామినేషన్ అనేది బాగా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? మనకి మైక్రో కంట్రోలర్స్ నుండి డిప్లొమా ఫైనల్ ఇయర్స్ వాళ్ళకి టోటల్గా 5 చాప్టర్స్ నేను చెప్పడం జరిగింది. ఈ 5 చాప్టర్స్ ఏదైతే ఉందో, ఈ 5 చాప్టర్స్ నుండి మనకి ఫస్ట్ చాప్టర్ 16, సెకండ్ చాప్టర్ 26, థర్డ్ చాప్టర్ 26, ఫోర్త్ చాప్టర్ 16, ఫిఫ్త్ చాప్టర్ 26. సో వెయిటేజ్ అనేది అన్నిటికీ ఈక్వలింగ్గానే ఇవ్వడం జరిగింది. సో ఎక్కడ పెద్ద వెయిటేజ్లోనో లేవు. 2 ఎస్ఏ క్వశ్చన్స్ ఉన్న చాప్టర్స్ 3 ఉన్నాయి, అండ్ అలానే సింగిల్ ఎస్ఏ క్వశ్చన్స్ ఒక 2 ఉన్నాయి. ఇప్పుడు ఏం చేయాలి అంటే, మీకు మైక్రో కంట్రోలర్స్లో 3, 4, 5లోని ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. సో మీరు రాసేటప్పుడు ప్రోగ్రామింగ్ సిలబస్ చెప్తే ఓకే, చెప్పలేని వాళ్ళకి ప్రోగ్రామింగ్ టఫ్గా ఉంటుంది. కాబట్టి ప్రోగ్రామింగ్ పార్ట్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేసి థియరీ పార్ట్ని ఎక్కువగా రాయడానికి ట్రై చేయండి. సో అప్పుడు మీరు ప్రోగ్రామింగ్ ఎటువంటి ఛాన్స్ లేకుండా థియరీతోనే పాస్ అవ్వచ్చు. సో ఇప్పుడు నేను అలాంటి క్వశ్చన్స్ మీకు ఏవైతే ఉన్నాయో థియరీ ఉండేటట్టుగా అవి కొన్ని చెప్తాను. అండ్ అలానే డయాగ్రామ్స్ వేసినా కూడా పాస్ అవుతారు. కాబట్టి మైక్రో కంట్రోలర్స్లోని హ్యూజ్ నెంబర్ ఆఫ్ డయాగ్రామ్స్ ఉన్నాయి, అవి కూడా మీకు చెప్తాను. అవి వేసినా మీరు పాస్ అయ్యేటట్టు, ఈజీగా 28 మార్క్స్ వచ్చినట్టు ఆల్మోస్ట్ ఎస్సేస్ చెప్తాను అండ్ కొన్ని షార్ట్స్ చెప్తాను. ఓకేనా? సో ఇప్పుడు చూసినట్టయితే ఫస్ట్ చాప్టర్ చూడండి. సో ఈ ఫస్ట్ చాప్టర్ చూడండి. ఫస్ట్ చాప్టర్ మీ స్క్రీన్ షాట్ తీసుకోండి. ఫస్ట్ చాప్టర్ నుండి మీరు ఈ ఫస్ట్ చాప్టర్ చూసుకున్నట్టయితే మీకు ఎస్ఏలు 2 అడుగుతున్నాడు. ఆ 2 ఏంటంటే, గివ్ ద ఫంక్షనల్ బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ 8051 మైక్రో కంట్రోలర్. ఫంక్షనల్ బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ 8051 మైక్రో కంట్రోలర్ డ్రా చేయాలి. ఐ మీన్ డ్రా చేసి ఎక్స్ప్లెయిన్ కూడా చేయాలి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి పిన్ డయాగ్రామ్ ఆఫ్ 8051 మైక్రో కంట్రోలర్ అండ్ స్పెసిఫై ద పర్పస్ ఆఫ్ ఈచ్ పిన్. సో చూసుకుంటే మీకు 2 క్వశ్చన్స్ చెప్పాను. ఒకటేమో బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ 8051, ఇంకొకటేమో పిన్ డయాగ్రామ్ ఆఫ్ 8051. ఈ 2 చదవండి. రెండిట్లో మ్యాక్సిమం ఒక్కటైతే ఖచ్చితంగా అడుగుతాడు. ఇది 16 మార్క్స్ కాబట్టి ఇప్పుడు చెప్పిన 2 క్వశ్చన్స్ చదివితే అట్లీస్ట్ ఒక క్వశ్చన్ అయినా వస్తుంది. కాబట్టి 10 మార్క్స్ మీరు ఈజీగా స్కోర్ చేయొచ్చు. ఇన్ కేస్ మీరు ఈ రెండిట్లో మీరు మ్యాటర్ రాయలేము, ఇంత టైంలో తక్కువ టైం ఉంది అనుకున్న వాళ్ళు, మేము మ్యాటర్ రాయలేము ఎలా అనుకున్న వాళ్ళు ఏం చేస్తారు అంటే, ఓన్లీ డయాగ్రామ్స్ ప్రిపేర్ అవ్వండి. మైక్రో కంట్రోలర్ ఫంక్షనల్ బ్లాక్ డయాగ్రామ్ ఉంటుంది, అది ప్రిపేర్ అవ్వండి. అండ్ అలానే స్ట్రక్చర్ ఏదైతే పిన్ డయాగ్రామ్ ఉందో ఆ డయాగ్రామ్స్ ప్రిపేర్ అవ్వండి. ఆల్మోస్ట్ డయాగ్రామ్స్కి ఉన్న వెయిటేజ్ నుండి 60% ఆఫ్ వెయిటేజ్ అనేది డయాగ్రామ్స్కి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు చెప్పిన 2 క్వశ్చన్స్ నుండి థియరీ ప్రిపేర్ అవ్వలేని వాళ్ళు డయాగ్రామ్స్ అయితే ప్రిపేర్ అవ్వండి. మీకు ఒకవేళ థియరీ రాకపోయినా మేము డయాగ్రామ్ చూసి ఏదో రాయగలం అనుకున్న వాళ్ళు అలా అయినా ప్రొసీడ్ కాండి. ఇప్పుడు ఇంకొక 4-5 ఎస్ఏలు చెప్తాను. ఇప్పుడు 2 ఎస్ఏస్ చెప్పాను కదా. ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ లెసన్ నుండి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తాను. ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్స్ ఏంటంటే అడ్రసింగ్, ఇది కూడా తీసుకోండి, మీరు జస్ట్ స్క్రీన్ షాట్ తీసుకోండి సెకండ్ లెసన్ నుంచి. సో అడ్రసింగ్ మోడ్స్ ఆఫ్ 8051. ఓకేనా? ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్. అడ్రసింగ్ మోడ్స్ ఆఫ్ 8051. అడ్రసింగ్ మోడ్స్ ఆఫ్ 8051కి 10 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. 10 మార్క్స్ ఎస్ఏ క్వశ్చన్, చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా ఈజీ కూడా. ఇది ఒక ఎస్ఏ క్వశ్చన్. అండ్ మనకి సెకండ్ చాప్టర్ ఇన్స్ట్రక్షన్ సెట్ మీద ఉంటుంది. సో ఈ ఇన్స్ట్రక్షన్ సెట్ నుండి అర్థమెటిక్ ఇన్స్ట్రక్షన్స్, డేటా ట్రాన్స్ఫర్ ఇన్స్ట్రక్షన్ సెట్, అండ్ లాజికల్ ఇన్స్ట్రక్షన్ సెట్, అండ్ జంప్ ఇన్స్ట్రక్షన్ సెట్. ఓకే, ఈ టోటల్గా ఈ 4 ఇన్స్ట్రక్షన్స్ కోసం కూడా మీరు ప్రిపేర్ అవ్వాలి. టోటల్గా 4 ఏంటి? ఎక్స్ప్లెయిన్ అబౌట్ అర్థమెటిక్ ఇన్స్ట్రక్షన్స్, ఆ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ explain about data transfer instructions, and after that explain about logical instructions, after that explain about jump instructions. Okay, ఇది ప్రిపేర్ అయిపోయేతో పాటు explain about rotate instructions. ఈ 5 ఓకేనా? ఈ 5 మీరు ప్రిపేర్ అయినట్టయితే ఇందాక చెప్పిన అడ్రసింగ్ మోడ్స్ 6, ఈ 6 నుండే మ్యాక్సిమం 2 క్వశ్చన్స్ అయితే మీకు అడుగుతారు. ఈ 6 నుండే
మ్యాక్సిమం 2 క్వశ్చన్స్ అడిగే ప్రాబబిలిటీ ఉన్నది. సో ఈ 6 కూడా మీరు నోట్ చేసుకోండి. ఆల్రెడీ ఇందాక 2 క్వశ్చన్స్ చెప్పాను, ఇప్పుడు ఒక 6 క్వశ్చన్స్ చెప్పాను. ఈ 6 క్వశ్చన్స్ కూడా చాలా ఈజీగా ఉంటాయి. ఇప్పుడు ఫర్ సపోజ్ అర్థమెటిక్ ఇన్స్ట్రక్షన్స్ అనుకుందాం. అర్థమెటిక్ ఇన్స్ట్రక్షన్స్ అంటే ఎక్స్ప్లెయిన్ అని 10 మార్క్స్కి అడిగారు అనుకోండి. జస్ట్ అర్థమెటిక్ ఇన్స్ట్రక్షన్ డెఫినేషన్ రాసి అర్థమెటిక్ ఇన్స్ట్రక్షన్లో ఉన్న ఎడిషన్ అంటే యాడ్ వాడతాం, సబ్ట్రాక్షన్ అంటే SUBB వాడతాం, అండ్ అలానే క్యారీ అండ్ ఎడిషన్ విత్ క్యారీ అంటే యాడ్ C వాడతాం. అలాగా జస్ట్ ఒక సింటాక్స్ రాసి దానికి సంబంధించిన ఎగ్జాంపుల్ అంటే యాడ్ అంటే ఏంటంటే 2 ఆపరెంట్స్ మధ్య ఎడిషన్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తుంది అని చెప్పి చిన్న మ్యాటర్ రాసి ఎగ్జాంపుల్ రాస్తే అయిపోతుంది. అలాగే అర్థమెటిక్ ఇన్స్ట్రక్షన్స్ ఎగ్జాంపుల్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయమంటే 5 ఎగ్జాంపుల్స్ ఏమైనా తీసుకొని పుష్, పాప్, యాడ్ C, సబ్ అలా తీసుకున్నట్టయితే అర్థమెటిక్ అయిపోతుంది. లాజికల్ అంటే ఆరు, అండ్, XOR, ఓకేనా. ఇలా కనుక లాజికల్ అయితే లాజికల్ రాసియండి. సో అలాగే ఇన్స్ట్రక్షన్స్ తీసుకుని రాయండి. ఒక్కొక్కసారి 10 మార్క్స్ క్వశ్చన్కి ఎలా అడుగుతాడంటే మీకు డైరెక్ట్గా అర్థమెటిక్ ఎక్స్ప్లెయిన్ డేటా ట్రాన్స్ఫర్ అని అడగకుండా 5 ఎగ్జాంపుల్స్ ఇచ్చేస్తాడు. ఆ 5 ఎగ్జాంపుల్స్ను మీరు డిఫైన్ చేయమని అడుగుతాడు. ఆ 5 ఎగ్జాంపుల్స్ దేని నుండి ఇస్తాడు? ఇప్పుడు నేను చెప్పిన అర్థమెటిక్, డేటా ట్రాన్స్ఫర్, లాజికల్, రొటేట్ అండ్ జంప్ ఇన్స్ట్రక్షన్స్ నుండి ఇస్తాడు. సో ఇవి 5 క్వశ్చన్స్, అండ్ అడ్రస్సింగ్ కూడా ఒక క్వశ్చన్, అండ్ బ్లాక్ డయాగ్రామ్, అండ్ ఇంకొకటి చెప్పాను పిన్ డయాగ్రామ్. 8 క్వశ్చన్స్ నుండి మ్యాక్సిమం 30 మార్క్స్ 3 essays వచ్చే స్కోప్ ఎక్కువ ఉంది. ఇంకా స్కోప్ కాదు, అవే ఆన్సర్స్ ఉన్నాయి, మొత్తం అవే చెప్పాను మీకు. సో ఇవి మీకు గైడెన్స్ కోసం చెప్పాను. ఈ 8 క్వశ్చన్స్ చదవకుండా ఎగ్జామినేషన్కి వెళ్ళకండి. ఈ 8 క్వశ్చన్స్ చదవకుండా ఎగ్జామినేషన్ వెళ్ళకండి. నెక్స్ట్ కాన్సెప్ట్స్ వచ్చినప్పటికీ మీరు చూసుకోవచ్చు. 5th చాప్టర్ స్క్రీన్ షాట్ తీసుకోవాలనుకున్న వాళ్ళు తీసుకోండి. ఈ 5th చాప్టర్ నుండి ఏం అడుగుతున్నాడు అంటే రిపీటెడ్గా స్టెప్పర్ మోటార్ ఇంటర్ఫేసింగ్ విత్ 8051. ఓకేనా. మీకు స్టెప్పర్ మోటార్ ఒక్క కాన్సెప్ట్ చదువుకుంటే మీరు షార్ట్ రాయొచ్చు, ఎస్ఏ రాయొచ్చు. అలా కూడా అడుగుతున్నాడు. కొన్నిసార్లు షార్ట్లోని స్టెప్పర్ మోటార్ అడుగుతున్నాడు, ఎస్ఏలోని స్టెప్పర్ మోటార్ అడుగుతున్నాడు. సో మీరు స్టెప్పర్ మోటారు లేదా హాఫ్ ఎస్ఏ కిందైనా అడుగుతున్నాడు. కాబట్టి స్టెప్పర్ మోటార్ వర్కింగ్ చదువుకోండి. ఏంటి అంటే ఈ స్టెప్పర్ మోటార్ అనేది 8051 మైక్రో కంట్రోలర్తో ఎలా ఇంటర్ఫేస్ చేస్తారని మీకు టెక్స్ట్ బుక్లో కానీ గూగుల్లో కానీ పెద్ద డయాగ్రామ్ ఉంటుంది. ఆ డయాగ్రామ్ని నేర్చుకొని ప్రోగ్రామింగ్ రాయడానికి ట్రై చేయండి. ఆ స్టెప్పర్ మోటార్ డయాగ్రామ్ వేసి ఒక 6-7 లైన్ల ప్రోగ్రామ్ ఉంటుంది, అది రాయడానికి ట్రై చేయండి. ఓకేనా. సో ఇది ఇంపార్టెంట్. స్టెప్పర్ మోటార్ చదవకుండా మాత్రం మీరు అస్సలు వెళ్ళకండి. ఆల్రెడీ ఇందాక చెప్పిన 8 క్వశ్చన్స్, దాంతో పాటుగా స్టెప్పర్ మోటార్ ఏం చేస్తారంటే స్టెప్పర్ మోటార్ ఇంటర్ఫేసింగ్ డయాగ్రామ్ విత్ 8051 మైక్రో కంట్రోలర్, ఇదొకటి. 9 క్వశ్చన్స్ అయింది కదా. 9 క్వశ్చన్స్ అయిన తర్వాత మీకు ఇంకొక 2 చెప్తాను. ఈ 2తో మీకు ఎస్ఎస్ అయితే అయిపోతాయి. 11 ఎస్ఎస్ చదవండి, ఖచ్చితంగా పాస్ అయిపోతారు. 11 అంటే 11, ఓకేనా. ఆ 11లో నెక్స్ట్ ఏంటంటే ఎల్సీడీ ఉన్నది కదా. 4th లెసన్లో ఎల్సీడీ చూడండి. మీకు ఇక్కడ కరికులంలో నేను చూపిస్తున్నానని. ఎల్సీడీ అంటే ఏంటంటే లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే. ఈ ఎల్సీడీ అనేది 8051 మైక్రో కంట్రోలర్తో ఇంటర్ఫేస్ చేస్తూ ఒక డయాగ్రామ్ ఉంటుంది. ఆ డయాగ్రామ్ని ప్రిపేర్ అయ్యి ప్రోగ్రామ్ రాయడానికి ట్రై చేయండి. అండ్ అలానే ఇంకొక క్వశ్చన్ ఏంటంటే 4x4 మ్యాట్రిక్స్ కీబోర్డ్ ఉంది కదా, ఇది కూడా 8051కి ఇంటర్ఫేసింగ్ చేస్తూ ఒక డయాగ్రామ్ ఉంటుంది. దాన్ని కూడా ప్రిపేర్ అవ్వండి. అండ్ దాని యొక్క ప్రోగ్రామింగ్ మీరు ఇందాక చెప్పిన స్టెప్పర్ మోటారు, ఇప్పుడు చెప్పిన ఎల్సీడీ అండ్ అలానే 4x4 మ్యాట్రిక్స్ కీబోర్డ్కి మీ దగ్గర ప్రోగ్రామింగ్ లేనట్టయితే ప్రోగ్రామింగ్ రాయకండి. గుర్తుంటేనే ప్రోగ్రామింగ్ రాయండి. ఓన్లీ ఇంటర్ఫేసింగ్ డయాగ్రామ్స్ మాత్రమే గుర్తుపెట్టుకోండి. ఉన్న 10 మార్క్స్లో 5 మార్క్స్ డయాగ్రామ్స్కి మాత్రమే ఇస్తాడు. కాబట్టి ఇంటర్ఫేసింగ్ డయాగ్రామ్స్ అయినా మీరైతే గుర్తుపెట్టుకోండి. ఇప్పటికి నేను మళ్ళీ మీకు ఒకసారి రివైజ్ చేస్తుందని చెప్తున్నాను, వినండి జాగ్రత్తగా. ఏంటి అంటే స్ట్రక్చర్ ఆఫ్ బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ 8051, పిన్ డయాగ్రామ్ ఆఫ్ 8051, అడ్రసింగ్ మోడ్స్, అర్థమెటిక్ ఇన్స్ట్రక్షన్, డేటా ట్రాన్స్ఫర్ ఇన్స్ట్రక్షన్, లాజికల్ ఇన్స్ట్రక్షన్స్, జంప్ ఇన్స్ట్రక్షన్స్, రొటేట్ ఇన్స్ట్రక్షన్స్. దాంతో పాటుగా రొటేట్ అండ్ జంప్ ఇన్స్ట్రక్షన్స్తో పాటుగా మీకు ఎల్సీడీ ఇంటర్ఫేసింగ్ డయాగ్రాము, అండ్ అలానే ఎల్సీడీ ఇంటర్ఫేసింగ్ డయాగ్రాము, 4x4 మ్యాట్రిక్స్ కీబోర్డ్ డయాగ్రాము, అండ్ అలానే నెక్స్ట్ ఏం చెప్పాను నేను, స్టెప్పర్ మోటార్ ఇంటర్ఫేసింగ్ డయాగ్రాము. ఇవి 11 essays చదువుకుంటే ఈజీగా పాస్ అయ్యే స్కోప్ ఉన్నది. ఈ 11 essays నుండి మ్యాక్సిమం 3 essays అయినా రావచ్చు, 30 మార్క్స్ అయినా మీకైతే వచ్చేస్తుంది. ఓకేనా. ఇంకా 3rd చాప్టర్ ఆల్రెడీ మీకు 1, 2, 3, 4 నేను చెప్పాను. ఇంకా 3rd చాప్టర్ నేను చెప్పను, ఎందుకంటే మీకు థియరీ ప్రోగ్రామింగ్ మిక్స్ అయి ఉంటుంది. ఏం అడుగుతాడు అనేది చెప్పలేను. 2 మీకు ప్రాబ్లమేటిక్ అడిగియొచ్చు. కాబట్టి నేను ఇంకా చెప్పను, మీకు చదవడం కూడా చాలా వేస్ట్. సో అందుకే నేను ఇంతవరకు చెప్పిన చదువుకొని షార్ట్స్ చదువుకోవాలనుకున్న వాళ్ళకి ఒకటే చెప్తున్నాను. షార్ట్స్ కొన్ని ఇంపార్టెంట్ చెప్తాను, చదవండి. ఓకేనా.
ఫీచర్స్ ఆఫ్ 8051 మైక్రో కంట్రోలర్. సో ఫీచర్స్ ఆఫ్ 8051 మైక్రో కంట్రోలర్. ఫస్ట్ షార్ట్ ఈజీగా చేయబోతున్నాయి. 3 లైన్లు రాయండి. మ్యాక్సిమం 3 లైన్లు రాసి ఆపియండి. ఫీచర్స్ ఆఫ్ 8051 మైక్రో కంట్రోలర్, డిఫరెన్సెస్ బిట్వీన్ మైక్రో కంట్రోలర్ అండ్ మైక్రో ప్రాసెసర్. ఇది 2 షార్ట్లు. ఆ తర్వాత చూసుకున్నట్టయితే మీరు నీడ్ ఫర్ చూడండి, సెకండ్ చాప్టర్ నుండి నీడ్ ఫర్ ఇన్స్ట్రక్షన్ సెట్ థర్డ్ షార్ట్ అండ్ అలానే గివ్ ద ఇన్స్ట్రక్షన్ ఫార్మేట్ ఆఫ్ 8051 ఫోర్త్ షార్ట్. ఎక్స్ప్లెయిన్ అంటే డిఫైన్, ఫెచ్, ఎగ్జిక్యూషన్ అండ్ ఇన్స్ట్రక్షన్ సైకిల్ ఫిఫ్త్ షార్ట్. అండ్ డిఫరెన్సెస్ బిట్వీన్ మెషిన్ లెవెల్ అండ్ అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్ 6 షార్ట్లు అయ్యాయి. ఓకేనా? ఏంటి డిఫరెన్సెస్ బిట్వీన్ మైక్రో ప్రాసెసర్ అండ్ మైక్రో కంట్రోలర్ ఒకటి, అండ్ అలానే ఫీచర్స్ ఆఫ్ మైక్రో కంట్రోలర్ ఒకటి, అండ్ అలానే థర్డ్ వన్ ఏంటంటే నీడ్ ఫర్ ఇన్స్ట్రక్షన్ సెట్, ఇన్స్ట్రక్షన్ ఫార్మేట్ ఆఫ్ 8051 ఫోర్త్ క్వశ్చన్, అండ్ డిఫైన్, ఫెచ్ సైకిల్, ఎగ్జిక్యూషన్ సైకిల్, ఇన్స్ట్రక్షన్ సైకిల్ ఫిఫ్త్ క్వశ్చన్, అండ్ డిఫరెన్సెస్ బిట్వీన్ మెషిన్ లెవెల్ అండ్ అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్. సో టోటల్గా ఇవి 6 షార్ట్ క్వశ్చన్స్. ఇంకొక షార్ట్ క్వశ్చన్ 3 టైమ్స్ అడిగాడు. అదేంటంటే ఫిఫ్త్ చాప్టర్ నుండి మీరు చూసుకున్నట్టయితే DB9 కనెక్టర్ యొక్క RS 232 పిన్స్ అని చెప్పి క్వశ్చన్ టెక్స్ట్ బుక్లో ఉంటుంది. DB9 కనెక్టర్ యొక్క RS 232 పిన్స్ అని చెప్పి ఆల్మోస్ట్ ఒక 10 పిన్స్ ఎన్నో ఉంటాయి. దాన్ని అయితే మీరు జస్ట్ పిన్స్ని మాత్రమే రాయండి. ఓకేనా? 7 షార్ట్స్ 11 essays 18 క్వశ్చన్స్తోని డిప్లొమా ఫైనల్ ఇయర్ ఎగ్జామినేషన్ మైక్రో కంట్రోలర్ ఈసీఈ బ్రాంచ్కి సంబంధించి నుండి పాస్ అవ్వడం అనేది మ్యాక్సిమం ఛాన్సెస్ ఉన్నాయి. ఇవి చదువుకోవడంతో పాటు మీరు ఇంకా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీకు తెలిసినవి చదువుకోండి. అప్పుడైతే ఈజీగా పాస్ అయిపోతారు. నేను చెప్పిన వరకు చదివినా కూడా ఆల్మోస్ట్ పాస్ అవ్వచ్చు. మీ లక్ ఉన్నట్టయితే ఖచ్చితంగా నేను అడిగిన క్వశ్చన్ నుండి మ్యాక్సిమం అంటే మ్యాక్సిమం రావచ్చు. ఓకేనా? సో నేను చెప్పినవన్నీ వదిలిపెట్టకుండా చదివితేనే పాస్ అయ్యే ఛాన్సెస్ ఉంది, లేదనుకుంటే కష్టం. ఓకేనా? సో చెప్పిన 11 essays అండ్ చెప్పిన ఎన్ని షార్ట్స్ చెప్పాను? 7 షార్ట్స్ చెప్పాను. సో ఇక్కడ ఈ లెసన్ నుండి 4 షార్ట్స్ చెప్పాను, ఫస్ట్ చాప్టర్ నుండి 2 షార్ట్స్ చెప్పాను, అండ్ అలానే ఫిఫ్త్ చాప్టర్ నుండి 1 షార్ట్ చెప్పాను. మరొక ఇంపార్టెంట్ షార్ట్ అని చెప్పాలంటే ఫస్ట్ చాప్టర్ నుండి చెప్తాను. అదేంటి అంటే జస్ట్ ఆఫ్ చిప్ ర్యామ్, ఆన్ చిప్ ర్యామ్ కోసం ఎక్స్ప్లెయిన్ చేయమంటాడు. ఆఫ్ చిప్ ర్యామ్ అంటే ఐర్యామ్, అండ్ అలానే ఓకేనా? ఆఫ్ చిప్ ర్యామ్ అంటే ఇంటర్నల్ ర్యాము రోమ్ కోసం ఎక్స్ప్లెయిన్ చేయమంటాడు. అండ్ ఆన్ చిప్ అంటే అదే ఆఫ్ చిప్ అంటే ఏంటి అంటే ఇంకా ఎక్స్టర్నల్ కోసం ఎక్స్ప్లెయిన్ చేయమంటాడు. ఈ 2 క్వశ్చన్లు కూడా చదువుకోండి. ఏమీ లేదు, స్ట్రక్చర్ ఉంటుంది. ఆ స్ట్రక్చర్ని ప్రిపేర్ అయినా సరిపోతుంది. ఓకేనా? ఇంతవరకు మీరు చదువుకున్నట్టయితే సరిపోతుంది. ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఫ్రీగా ఉన్నట్టయితే నేను మెసేజ్కి రిప్లై ఇస్తాను. ఇవ్వకపోయినా ఏమనుకోకండి, చాలా బిజీగా ఉన్నాను. సో అందుకే ఎవరికి నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేయట్లేదు, బట్ ఆల్మోస్ట్ ఇస్తున్నాను. ఇంకా అంటే చాలా కష్టమవుతుంది. ఓకేనా? ఇప్పటి వరకు నేను చెప్పింది ప్రిపేర్ అయిన మైక్రో కంట్రోలర్ ఎగ్జామినేషన్ అనేది మీరైతే గుడ్ స్కోర్తోని అట్లీస్ట్ మంచి పాస్ మార్క్తోనైతే మీరైతే పాస్ అయిపోతారు. ఓకేనా? ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.